समाधे दत्त दिगंबर दैव समाधे हृदय माझा नित्य विराजे ओम दत्त श्री दत्त जय जय दत्त ओम साई श्री साई जय जय साई ओम दत्त श्री दत्त जय जय दत्त ओम साई श्री साई जय जय साई ओम दत्त श्री दत्त जय जय दत्त ओम साई श्री साई जय जय साई ओम दत्त श्री दत्त जय जय दत्त ओम साई श्री साई जय जय साई। धार्मिकुलारा, దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్రను వింటూ ఉన్నాం. స్వామి యొక్క జీవితంలో చాలా విచిత్రాలు జరిగాయి. ఎన్నో లీలలు చూపారు. ఈవేళకి చూపిస్తూ ఉన్నారు అవతార పరంపరలో. అందులో కొన్ని లీలలు చెప్పుకొని త్వరలో మనం శ్రీపాద శ్రీవల్లభ స్వామి చరిత్ర కోసం వెళదాం. దత్తాత్రేయ స్వామి స్మరణ మాత్రం చేత సంతుష్టుడు అని తెలుసుకున్న ఒక మహాముని. ఆయన దత్తోపాసకుడే. స్వామి దర్శించాలని అభిలాషతో మనసా వాచా పిలిస్తే స్వామి పలుకుతాడట అని ఆయన దత్తా దత్తా అని నామస్మరణ చేశాడు. ఈ దత్త అనేటువంటి 2 అక్షరముల మహామంత్రాన్నే ఎవడు త్రికరణ శుద్ధిగా స్మరణ చేస్తాడో వాడికి దత్త దర్శనం అవుతుంది. ఆనాడు ఈనాడు నిదర్శనం. దత్తాత్రేయ స్వామి ప్రత్యక్షమయ్యారు. అయితే ఈ కథ పార్వతీ పరమేశ్వరుడు చెప్పుకున్నారు, అలా చెప్పుకుంటాం మనం. ఓ రోజున పార్వతీ పరమేశ్వరుడు ఆకాశంలో తిరుగుతూ ఉండగా ఓ విచిత్రాన్ని చూశారు. ఒక కిరాతకుడు అరణ్యంలో పండ్లు అవి కోసుకుని తిరుగుతూ ఉంటే వాడిని చూచి ఒక పులి బెదురుకుని పారిపోయేది. వాడిని చూస్తూనే బెదురుకుని పరిగెత్తిపోయేది. ఇది చూచి పార్వతీ పరమేశ్వరుడు, ఏం స్వామి, ఏంటి కిరాతకుని చూచి పులి బెదిరిపోతుంది అని. అప్పుడు స్వామి అన్నాడు, వాడి శరీరం వజ్ర తుల్యం. ఈ పులి ఒకసారి వాడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేసింది, గట్టిగా తన పంజాతో గుచ్చింది, వాడి శరీరానికి హాని కలగలేదు, పులి గోర్లు విరిగిపోయాయి, అందువల్ల వాడిని చూస్తూనే దానికి బెదిరి పుడుతూ పారిపోతుంది. అయ్యో అదేమిటి స్వామి, వాడి శరీరం వజ్రం ఎలా అయింది అంటే, వాడు దత్తాత్రేయ స్వామి వజ్రకవచాన్ని విన్నాడు. ఎప్పుడు విన్నాడయ్యా అంటే, ఇదిగో ఈ దళాల మహర్షి స్వామిని పిలిచినప్పుడు స్వామి ప్రత్యక్షమయ్యారు. స్వామి దర్శనం చేసుకొని ఆనందపారుషుడై, స్వామి మీ దర్శనం కోసమే నేను మిమ్మల్ని స్మరించాను అంటే, అలా కాదు నాయన, నా దర్శనం వృధా పోరాదు, నా దర్శనం వల్ల నువ్వు మేలు పొందాలి, నా దర్శనం వల్ల నీకేమైనా సహాయం జరగాలి అని స్వామి నీకు నా వజ్రకవచాన్ని ప్రసాదిస్తున్నాను అని దత్తాత్రేయ వజ్రకవచాన్ని ప్రసాదించాను. ఆ వజ్రకవచాన్ని స్వామి చెప్తూ ఉండగా దళాల మహర్షి మననం చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ చెప్పుకుంటూ ఉండగా ఆ కిరాతకుడు కేవలం విన్నాడు. వినడంతోనే వారి శరీరం వజ్రతుల్యమైపోయింది. ఈ వజ్రకవచాన్ని ఇవాళ అందరికీ అందుబాటులో ఉంది. దాన్ని పారాయణం చేస్తే శరీర రోగాలు పోతూ ఉన్నాయి, శరీరం వజ్రతుల్యం అవుతూ ఉంది. దత్తాత్రేయ వజ్రకవచం. అలాగే సాంకృతి అయినటువంటి మహాముని యోగ విద్యలన్నీ కూడా నేర్చుకుని స్వామి అనుగ్రహంతో పరిపూర్ణంగా యోగాన్ని పూర్తిగా మళ్ళీ నాకు ఒకసారి వివరించండి ఆ రహస్యాన్ని అన్నప్పుడు దత్తాత్రేయ స్వామి
అష్టాంగ యోగాన్ని చెప్పాడు. ఈ అష్టాంగ యోగానికి ఆధారంగా చేసుకుని ఈనాడు అనేక మంది యోగ సాధకులు రకరకాల యోగాలనే ప్రచారములు చేస్తున్నారు. మనకు అత్యంత విలువైనటువంటి యోగ సూక్తాలు అందించినటువంటి పతాంజలి మహర్షి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క ఈ అష్టాంగ యోగం దర్శనోపనిషత్తు ఆధారం. ఈ ఉపనిషత్తులో ఉంది, అందుబాటులో ఉంది. చక్కటి వేదం, లఘుగా ఉన్నది. ప్రతి వారు సాధన చేసి తెలుసుకోవాల్సినటువంటి యోగాలనే సంస్కృతి అనేటువంటి మహర్షి ద్వారా అందించారు. అలాగే పూర్వమే చెప్పుకున్నాం, భార్గవరాముడు పరశురాముడికి శ్రీ విద్య అనేటువంటి పేరుతో త్రిపురహస్యము అనేటువంటి విద్యను, ఆ మహాయోగ విద్యను చెప్పుకున్నారు. అలాగే స్వామి మహాయోగ విద్యను అల్కరావుకి కూడా చెప్పారు. ఇలా ఈవేళ ప్రపంచంలో ఉన్నటువంటి యోగ విద్య ఏదైతే యోగం, ఏదైతే పరమాత్మలో లయమయ్యేటువంటి విధానం ఉందో దాన్ని దత్తాత్రేయ స్వామి స్వయంగా చెప్పుకున్నారు. అందువల్ల మహాయోగీశ్వరుడు, యోగీశ్వరేశ్వర చక్రవర్తుడు. అలాంటి యోగీశ్వరుడి దగ్గరికి ఒకనాడు యదు మహారాజు వెళ్ళాడు. 24 గురువులు కలరని యదు మహారాజుకు తెలిపితివి. యదు మహారాజు దత్తాత్రేయ స్వామి సన్నిధి చేరుకొని, స్వామి దత్తదేవ, ఇవాళ ప్రపంచంలో అందరూ ఏమాత్రం కొంచెం అధికారం ఉన్నా, కొంచెం శక్తి ఉన్నా అది పొందాలి, ఇది పొందాలి అని తాపత్రయపడతాడు. అనేక రకాల శక్తుల్ని పొందడానికి, అనేక రకాల ఐశ్వర్యాలు పొందడానికి ప్రయత్నిస్తారు. మీరు మహాయోగీశ్వర చక్రుడు ఉండి ఏమీ ఆశించకుండా నిర్లిప్తంగా ఇలా నిరాధారంగా ఉన్నారు, నిర్వికారంగా ఉన్నారు. ఇలా ఉండడానికి ఆ ఉండేటువంటి స్థితిని మీరు ఎలా పొందారో నాకు వివరించండి అని. ఇది కొంచెం విచిత్రమైనటువంటి ప్రశ్నే. ఆయన స్వామివారు చిరునవ్వు నవ్వి యదు మహారాజుకు చెప్పారు, నాయన, నేను 24 మంది గురువులను పొందాను, వారి ద్వారా ఇది నేర్చుకున్నాను. ప్రకృతి అండి సహజమైన గురువు. ప్రకృతిలో సహజమైన గురుతత్వం ఉంది. ఒక చెట్టు చూడండి, ఒక మామిడి చెట్టును తీసుకుంటాం. ఆ మామిడి చెట్టు పండ్లిస్తుంది, అలాగే కొబ్బరి చెట్టు కాయలిస్తుంది. ఏ చెట్టు అయినా మనము దానికి ఏమి ఇస్తాము అని ఆలోచన కూడా లేకుండా మనకు అవన్నీ ఇస్తాయి. ఇలా మానవుడు కూడా ఇతరులకు సహాయం చేసేటువంటి గుణాన్ని పొంది వాళ్ళు నాకేం చేస్తారు అనేటువంటి భావాన్ని వదిలిపెట్టి చేయాలి ఈ చెట్టు నుంచి వచ్చి. అలాగే గోవు పాలిస్తుంది, ఏం ఆశిస్తుంది? ఏం ఆశించదు. అలాగే వర్షం వర్షిస్తుంది, ఏం ఆశిస్తుంది? అలా ప్రకృతి నుంచి మనం నేర్చుకోవాలి. ప్రకృతి మనకు మూలం. మనం 5 ప్రకృతి శక్తులతో ఈ శరీరాన్ని ధరించి ఉన్నాం. ప్రకృతి శక్తులే దైవస్వరూపాలు అంటున్నాం. ప్రత్యక్ష దేవతలు సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, జలము, వీళ్ళందరూ కూడా మనతోనే ఉన్నారు. అంటే భగవంతుని యొక్క శక్తిలో, భగవంతుని యొక్క రూపాలతో సమ్మేళనమై మనం నిర్మింపబడ్డాం, వాళ్ళతో కలిసి జీవిస్తున్నాం. అందులో మనము కూడా భగవంతుని గుణాలను ఆపాదించుకోవాలి. మన గుణంలో రాక్షస గుణం రాకూడదు, దైవగుణం రావాలి. దైవగుణాన్ని పెంపొందించుకోవాలి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. భగవంతుడు ఇంత శక్తి ఇచ్చినటువంటి భగవంతుడు మనమేమి ఇవ్వాలయ్యా? రాజా రామ్మోహన్ రాయ్ చరిత్రలోకి వెళదాం ఒక్కసారి. రాజా రామ్మోహన్ రాయ్ ఇంటిలో పెద్ద పూతోట ఉండేది. ఈ పక్క వాళ్ళు, ఆ పక్క వాళ్ళు అందరూ వచ్చి వాళ్ళకి పూజకు కావాల్సిన పూలన్నీ కోసుకొని వెళ్ళిపోతూ ఉండేవారు. పక్కింట్లో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి రోజు వచ్చి పూలు కోసుకొని వెళ్ళిపోతుండేవాడు. రాజా రామ్మోహన్ రాయ్ ఒకసారి ఆయనతో చమత్కారం చేయాలని ఆలోచన చేసి ఆయన వచ్చి ఆ ఇంట్లో పూలు కోసుకోవడానికి వస్తూ తన పైన ఉన్నటువంటి కండువాను ఓ చెట్టు మీద పెట్టేసి వచ్చి పూలు కోసుకొని మళ్ళీ వెళ్ళిపోతూ ఆ కండువ తీసుకొని వెళ్ళిపోతుండేవాడు. రాజా రామ్మోహన్ రాయ్ ఒక రోజున ఆ పూలను కోసుకోవడానికి ఆయన వెళుతూనే ఆ కండువా తెప్పించుకొని తన వెనకల పెట్టుకొని కూర్చున్నాడు. ఈయన పూలన్నీ కోసుకొని వెళ్ళిపోతూ
తాను మామూలుగా కండువ పెట్టిన చోటుకు వచ్చి చూసుకుంటే కండువ కనపడలేదు. అటు ఇటు చూచాడు, అక్కడ ఉన్నవాడిని విచారించాడు, ఎవరు తెలియదన్నారు. నేరుగా రాజా రామ్మోహన్ రావు యజమాని కాబట్టి ఇక్కడికి వచ్చి, అబ్బాయి నేను ఇక్కడ కండువ పెట్టాను, ఎవరు తీసుకున్నారో తెలియదు, నా కండువ నాకు ఇప్పించవా అన్నాడు. రండి బాబాయ్ కూర్చోండి, నేను పక్కన కూర్చోబెట్టుకొని మీ కండువ మీకు ఇప్పిస్తాను, మీకు సంతోషమేనా అని అడిగాడు. అదేంటబ్బాయి నా కండువ నాకు ఇస్తే సంతోషం ఏంటి, నువ్వు ఏదైనా కొత్త కండువ ఇస్తే నేను సంతోషపడి లేదంటే అర్థం ఉంది, నాది నాకు ఇస్తే సంతోషపడడం అంటే ఏంటయ్యా, ఇక్కడ ఎక్కడైనా అర్థం ఉందా, నాది నాకు ఇస్తే సంతోషం ఎలా కలుగుతుంది అని. ఓహో అలాగా అని, అయితే ఈ పూలు దేనికి తీసుకెళ్తున్నారు అన్నాడు. పూజకు. ఎవరు పూజకు? దేవుడు పూజకు. ఓహో అయితే ఈ పూలు ఎవరివి అన్నాడు ఈ అబ్బాయి. ఎవరో రాజా రామ్మోహన్ రాయ్. నీవేనయ్యా అంటే ఏమన్నా అంటాడేమో అని కొంచెం చమత్కారంగా మాట్లాడచ్చని దేవుడు ఇవి అన్నాడు ఆయన. పూలు ఎవరిచ్చారంటే దేవుడు ఇచ్చాడు అన్నాడు. ఓహో అలాగా, దేవుడిచ్చిన పూలు తీసుకెళ్ళి దేవుడికే పెడితే దేవుడు ఎలా సంతోషిస్తాడు, నీ కండువా నీకు ఇస్తే నువ్వు సంతోషం కలగదు, దేవుడిచ్చిన పూలు దేవుడికి ఇస్తే సంతోషం కలుగుతుందా అన్నాడు రాజా రామ్మోహన్ రాయ్. ఆయన కూడా కొంచెం బుద్ధిమంతుడు, గుణవంతుడు, ధీమంతుడు. అవునా అబ్బాయి నిజమే, అవును కదా, దేవుడు పూలు దేవుడు పెడితే ఏం సంతోషం వస్తుంది, మరి దేవుడికి ఏమి ఇవ్వాలి అన్నాడు. అప్పుడు చెప్పాడు, బాబాయ్ దేవుడిచ్చినటువంటి శరీరముతో, దేవుడిచ్చినటువంటి బుద్ధితో, దేవుడిచ్చిన ఆలోచనతో, గురువులు ఇచ్చినటువంటి వివేకంతో మనం సాధన చేసి మంచి గుణాలు ఆచరించి ఆ గుణాలనే పుష్పాలుగా స్వామికి సమర్పించాలి. అదే మనం చెప్పుడు అహింస ప్రథమ పుష్పం ద్వితీయం ఇంద్రియ విగ్రహ. అహింస, ఇంద్రియయుజ్ఞం, కృతజ్ఞత, శాంతం, దయ ఇలాంటి గుణాలను భగవంతునికి అర్పించాలి. ఇవి అర్పిస్తేనే మనం పూజ చేసినట్లు. లేకపోతే ఏదో పూలు పెట్టి, ఏదో ఆచారం చేసి, ఏదో కొబ్బరికాయ కొట్టి ఇంకేది చేసినా కేవలం తాత్కాలికమైన ఉపశమనం మీకు కానీ శాశ్వతమైన ఆనందం కలగదు. నిన్ను నీవు అర్పించుకో. నువ్వు ఒక పుష్పంక నీ గుణముతో, నీ సాధనతో, నీ మాటతో, నీ తీరుతో, నీ నడకతో ప్రకృతి నేర్పించినటువంటి ప్రమస్తమైనటువంటి గుణాలను ఆపాదించుకో, వాటితో ఆచరించో, ఆ గుణాల మధ్యలో నడువు, ఆ గుణాలతో ప్రకాశించో. అప్పుడు దేవుడు నీ వాడవుతాడు, నీవు దేవుడు వాడే అవుతావు. దేవుడు హృదయంలో నీవు హృదయంలో దేవుడు విరాజమానమవుతారు. ఇదే ఆత్మ పరమాత్మల సమ్మేళనం. ఆత్మ పరమాత్మతో కలిసేటువంటి విధానం అతి సులువుగా. ఇది లోకానికి వెల్లడించడానికే దత్తాత్రేయ స్వామి నాకు 24 మంది గురువులు ఉన్నారు. యదు మహారాజు అడిగారు, స్వామి ఎవరయ్యా ఆ గురువులు అని. అదే ఇప్పుడు మనం చెప్పుకోబోతాం. ఆ గురువుల్ని సావధాన చిత్తులై వినండి. ఒక్కొక్క గురువు పేరు చెప్పుకుంటాం. భూమి, మొట్టమొదటి భూమిని గురించి చెప్పాడు స్వామి. భూమికి సహనం ఉంది. మనం భూమి మీద ఎగురుతాం, చిందులేస్తాం, మల విసర్జన చేస్తాం, మూత్ర విసర్జన చేస్తాం, తవ్వుతాం, ఏమేమో చేస్తాం. కానీ శాంతంగా ఓర్పుతో ఉంది భూమి. ఎక్కడా చలనం లేదు భూమిలో. నిరంతరము మనను సేవిస్తూ ఉందే, మనకు నివాసానికి అవకాశం ఇస్తుందే, మనం చేసే అల్లరి, మనం చేసే పాడు పనులన్నీ సహిస్తుందే, ఓర్పుగా ఉందే. ఈ భూమిని చూచి ఓర్పు అనేటువంటి గుణం నేర్చుకున్నాను. అలాగే వృక్షాలు, అలాగే నదులు, అలాగే పర్వతాలు, ఇవన్నీ కూడా ఒక్కొక్క గుణం ఇస్తున్నాయి. పరోపకారాన్ని సూచిస్తున్నాయి, పరులకు ఉపకారాన్ని కలిగిస్తున్నాయి. ఈ పరోపకార బుద్ధినే కూడా నేర్చుకున్నాను నేను. సహన బుద్ధిని, పరోపకార బుద్ధిని నేను భూమిని చూసి నేర్చుకున్నాను దత్తాత్రేయ స్వామి చెప్పాడు. రెండవ గురువు చెప్తాడు, గాలి. గాలి చాలా అద్భుతమైనదే. గాలి ఏ వాసనను అంటుకోదు. గాలితో ఏ వాసన సమ్మేళితం కాదు. కానీ గాలి అన్ని వాసనలు మోసుకెళ్తుంటుంది. అది పోతుంటే గాలి ఎంబడి వస్తూ ఉంటాయి. కానీ గాలి మాత్రం ఏ వాసనలో కలిసిపోదు. అలాగే సాధకుడు ప్రపంచంలో ఉండాల్సిందే, అన్ని వాసనలు చూస్తూ ఉండాల్సిందే, అన్నిట్లో ఉండాల్సిందే. కానీ ఏ వాసనకు ఉలంఘన రాదో, ఏ వాసనలో లయింకా రాదో, గాలి ఎలాగైతే ఉందో అలా నిరాకారంగా ఉండే నిర్లిప్తం యోగికి అత్యంత అవసరం. అన్నింట్లో ఉండాలి, నిర్లిప్తంగా ఉండాలి. భోజనం చేయాలి, వంట వండుకోవాలి, చేయాల్సిందే. మోక్షం పొందాలి అంటే దేహం ముఖ్యం, దేహానికి ప్రాణం ముఖ్యం, ప్రాణానికి అనడానికి ఆహారం ముఖ్యం. ఆహారం పెట్టాలి కాబట్టి సమస్త వస్తు సమ్మేళనం కావాల్సిందే, అన్నీ తినాల్సిందే, అన్నీ చేయాల్సిందే. కానీ దీనిలో ఉండరాదు.
దేనిలో లయం కారాదు అని నేర్చుకున్నానయ్యా అన్నాడు. మనం కూడా అన్నిట్లో ఉన్నట్టు ఉండాలి, కానీ ఎక్కడా లయం కారాదు. పాలల్లో నీళ్ళలాగా కలిసిపోరాదో. పాలల్లో నీళ్ళలాగా కలిసిపోతే వేరు చేయడం ఒక్క అంశకే సాధ్యం. అంశోహం అంశోహం అనే సాధన చేయగలిగినటువంటి యోగి మాత్రమే పాలను నీళ్లను వేరు చేయగలుగుతాయట. అలా కాకుండా మనం మజ్జిగలో వెన్నలాగా ఉందాం. మజ్జిగలో వెన్న ఉంటుంది, ముద్దను చేసి పడేసామనుకో మజ్జిగలో, అది మజ్జిగలోనే ఉంటుంది, కానీ మజ్జిగను అంటుకోదు. వెన్నను మజ్జిగ అంటుకోదు, మజ్జిగను వెన్న అంటుకోదు, రెండు వేరు వేరుగా ఉంటాయి. అలాగే సమస్తమైనటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాసనలో మనం ఉంటూ ఏ దానికి తగులుకోకుండా, ఏ దాంట్లో లయం కాకుండా, ఏ దాంట్లో మిశ్రం కాకుండా, ఏ దాంట్లో ఏకత్వం కాకుండా, లయమైపోకుండా వేరుగా నీవుగా ఉండో, ఏ వాసనలో దరిచేయకో. ఇదే యోగి లక్షణం, ఇదే సాధన లక్షణం. అలాగే స్వామి అంటున్నాడు, ఆకాశం ఎక్కడ చూసినా ఆకాశం కనబడుతుందే, ఎక్కడో అంటుకున్నట్టు ఉంటుందే అంచులు, కానీ ఎక్కడ అంటుకోదు, ఏకంగా ఉంటుంది, తను ఒంటరిగానే ఉంటుంది, ఎప్పుడు కూడా ఇంకో దాంతో గ్రహించదు. అలాగే అంతటా నిండి ఉంటుంది. బ్రహ్మ కూడా, పరబ్రహ్మ కూడా అంతటా నిండి ఉన్నాడు. ఎక్కడ లేదు ఆకాశం, ఎక్కడ లేడు బ్రహ్మ. ప్రహ్లాదుడే చెప్పాడు, ఇందు గలడందు లేడను సందేహంబూలం చక్రి, ఎందందు వెతికి చూచిన అందందే కలడు. పరమాత్మ సర్వత్రా ఉన్నాడు అనేటువంటి విషయాన్నే ఆకాశం ద్వారా నేను గ్రహించానంటాడు. జలము, ఈ జలానికి నైర్మల్యం, సిద్ధత్వం, మాధుర్యం అనేటువంటి 3 మహాగుణాలు ఉన్నాయి. వాటితో సమస్త చండాలని కూడా శుభ్రం చేస్తుంది జలం. పారేటువంటి జలం ఎంత మలినాన్ని, ఎంత చండాలని మోసుకెళ్ళినా క్రమంగా శుద్ధి అయిపోయి నిర్మలత్వంలోనే ఉంటుంది, కానీ దాంట్లో లయమైపోదు. అలాగే యోగి నిర్మల భావాలు, సద్భావాలు, మధుర వచనాలు కలిగి ఉండాలి. ఎంత బాగా చెప్తారు చూడండి, నిర్మల భావాలు, అలాగే సద్భావాలు, మధుర వచనాలు. యోగి మాట్లాడినటువంటి మాట, నడిచిన నడక, తీరు, చూపు ఇతరులను ఆకర్షించాలి. ఇతరుల యొక్క హృదయంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని పటాపంచలు చేయాలి. చూపుల చేత, ఆయన స్పర్శ చేత, స్మరణ చేత యోగి తనను చేరినటువంటి శిష్యుణ్ణే పరిశుద్ధిని తయారు చేయాలని నేర్చుకున్నానన్నాడు. మీరు కూడా చూడండి, ఎక్కడైనా యోగి సన్నిధికి వెళితే ఆయన యొక్క చూపుల ద్వారా, ఆయన మాటల ద్వారా, ఆయన స్మరణ ద్వారా, ఆయన ప్రబోధం ద్వారా మీలో మీరు మార్పు చెందడానికి ప్రయత్నం చేయాలి. యోగుల దగ్గరికి కోరికలు తీర్చండి, మాకు పిల్లలు కావాలి, మా పిల్లాడు ఇంజనీర్ కావాలి, మాకు అది కావాలి, ఇది కావాలి అని యోగుల దగ్గరికి పోరాదు. సద్గురువులను ఏమీ అడగరాదు. సద్గురువు యొక్క ముందు కూర్చొని నీ మనస్సులో నీ కోరికలు చెప్పుకోవాలంతే, బయటికి అడగరాదు. ఆయన దగ్గర సమాధానం అడగరాదు. ఆయన సమాధానం చెప్తే అది జరగలేదని ఏడవరాదు. నీ కర్మ ప్రకారం నీకు గురువు కావాలి, మోక్షమే ముఖ్యం. నీ కోరికలు ఆయన తీరుస్తాడు, నీకేది కావాలో అది ఇస్తాడు. కల్పవృక్షం కిందికి వెళ్ళినా, కామదేవుని అడిగినా నువ్వు కోరింది ఇస్తుంది. సద్గురుడు నువ్వు కోరింది ఇవ్వడు. నీకేది హితమో, నీకేది కావాలో, నీకేది మరి జరుగుతుందో, నువ్వు ఎప్పుడు బాగుపడతావో, నువ్వు ఎప్పుడు మోక్షాన్ని పొందుతావో, ఆ మార్గానికి ఏం ఆటంకం ఉందో దాన్ని తొలగించి నీకు కావాల్సి ఇచ్చి తీరుతాడు. బాగా గుర్తుపెట్టుకోండి, మీకు రావాల్సిన దాన్నే రాకుండా అడ్డుకునేవాడు ప్రపంచంలో ఎవడో లేడో. మీకు రాని దాన్ని మీరు తలబౌలు కొట్టుకుని అయిపించేవాడు లేడు. ఇది నిర్ణయం. అందులో సద్గురువుల చెందికి వెళ్ళి తుచ్చమైనటువంటి కోరికలు కోరకండి. ఆ కోరికలు తీర్చలేదని గురువును వదిలిపెట్టకండి. హీనమైనటువంటి కోరికలతో వెళితే మీకు హీనమైనటువంటి సమాధానమే లభిస్తుందా, మీకు మంచి సమాధానం లభించదు. యద్భావం తద్భవతే, దృఢమైన భావంతో మోక్షం కావాలనే, యోగులము కావాలని, సాధకులు కావాలని వెళ్ళండి, మోక్షత్వం వస్తుంది, మోక్షత్వం వస్తుంది అని చెబుతూ స్వామివారు అగ్నిని తీసుకున్నారు. అగ్నిని, మహోన్నతమైనటువంటిది అగ్ని. అగ్ని మహా తేజస్సు కలిగిందా. అగ్ని ఇంధనాల వల్ల అన్నిటిని బహిచ్చేస్తూ, అన్నిటిని దహించేస్తుంది, భస్వం చేసేస్తుంది. చాలా గొప్ప శక్తి ఉంది అగ్నికి. అలాగే యోగి తనకు సమర్పింపబడినటువంటి సమస్తమైనటువంటి ఆహారాన్ని, అలాగే సమస్తమైనటువంటి ఆ యొక్క పాపకర్మలను భక్తుల నుంచే స్వీకరించి తాను అగ్నిస్వరూపుడై భస్వం చేస్తాడు. ఎంతోమంది శిష్యులు నమస్కార భారంతో పాపాలు అందిస్తారు. ఆ పాపాలన్నిటినీ కూడా పోగొట్టేస్తాడు. అలాగే
సమస్తమైనటువంటి పాపాలను భక్షణ చేస్తాయట. భక్షణ అగ్నిదేవుడు వస్తువులు భక్షణ చేస్తే గురుడు సమస్త పాపాలను భక్షణ చేసి శిష్యుల్ని నిర్మల చిత్తుని తయారు చేస్తాడో, వాళ్ళకు మోక్షాన్ని ఇస్తాడో, వాళ్ళకి ఏమైనా అద్భుతమైన స్థితిని కలిగిస్తాడో అని అగ్నిని గురించి నేర్చుకున్నాను. అలాగే చంద్రుడు కాంచి చేత కలుగు ఉచ్ఛాది కలేశాలు, ఆ చెట్లకు కావాల్సినటువంటి మయలు కలిగిస్తాడు. అలాగే అన్ని విధాల ఆ ఉచ్చ సంపద పెంచుతాడు. షడ్వికారాలు లేకుండా ఉంటాడు. చంద్రుడి వలన షడ్వికారాలు పొంది ఉండరాదని నేర్చుకున్నాను. అలాగే సూర్యుడు తన కిరణాల చేత నీటిని గ్రహించి అవసరమైనప్పుడు తిరిగిస్తూ ఉంటాడు. అట్లాగే యోగి ఇంద్రియాల వాసనలను, ఇంద్రియాలనే విషయాలను గ్రహించి వాటితో అనుబంధం లేకుండా ఉంటూ సూర్యుడిలాగా ఎలాగైతే సూర్యుడు నీటిని తీసుకొని మళ్ళీ ఇస్తాడో, సమస్తమైనటువంటి తన ఇంద్రియ శక్తి వల్ల, తాను జపించినటువంటి శక్తి వల్ల, తాను పొందినటువంటి శక్తి వల్ల సమస్తము పొంది ఎక్కువ మందికి తన దృష్టి చేత ఉపకారం కలిగిస్తూ ఉంటాడు. తాను సాధించినటువంటి శక్తినే శిష్యులందరికీ పంచుతూ ఉంటాడు. ప్రకృతి నుంచి ఏదైతే పొందుతాడో అది ప్రకృతిలో ఉన్నటువంటి సమస్తమైన శిష్య జనానికి పంచుతూ ఉంటాడు సూర్యుడిలాగా. కపోతం ఒక చెట్టు మీద పావురాలు ఉన్నాయట. భార్యాభర్తలు కాపురం చేస్తూ ఉన్నాయి. పిల్లలు పుట్టాయి, గుడ్లు పెట్టాయి, పిల్లలు పుట్టాయి. పిల్లలకు నోట్లో ఆహారం పెట్టి తినిపిస్తూ ఉన్నాయి. పిల్లలు కొంచెం పెద్దగా అవుతూ ఉండగానే ఓ రోజున పోయేవాడు వచ్చి వల వేశాడు. ఆ పావురాలన్నీ వచ్చి దాంతో పడిపోయాయి. పిల్లలన్నీ కూడా ఈ తల్లిదండ్రి ఇద్దరు వచ్చి చూచారు. పిల్లలను రక్షించుకోవాలని వెళ్ళి వాళ్ళు కూడా వెళ్ళి ఒళ్ళ తగులుకున్నారు. పోయేవాడు పట్టుకొని వెళ్ళిపోయాడు. అది చూచి సంసారము, కూడబెట్టడము, పెంచుకోవడము, మమకారము, ఆప్యాయత, బంధువర్గము అనేటువంటి భావాలు పెంచుకుంటే ఎప్పటికైనా సరే యమధర్మరాజు ఒళ్ళో పడి మరణించాల్సిందే, చనిపోవాల్సిందే, భస్మం అయిపోవాల్సిందే అని నేర్చుకున్నాను అన్నాడు. అలాగే 8వ అయిపోయాక 9వది చిలువ, కొండ చిలువ, అజగరము అంటాం. ఈ అజగరం అడవిలో తిరుగుతూ ఉంటుంది. ఓకే, నెమ్మదిగా ఆహారం కోసం వేటకు పోదు. ఇది ఉన్న చోటే ఉంటుంది, మెదలకుండా ఉంటుంది. ఎప్పుడంతా కదిలితే కదులుతుంది. దాని దగ్గరికి వచ్చిన ఆహారాన్ని స్వీకరించి తృప్తిగా ఉంటుంది. మళ్ళీ ఆహారం దొరికినంత వరకు అట్లే ఉంటుంది. అలాగే యోగి అన్నవాడు అనాయక్షితంగా ఆలపించినటువంటి ఆహారాన్ని స్వీకరించాలి. ఆహారం కోసం వెంపల్లాడరాదు, ఆహారం కోసం ఇది అడగరాదు, ప్రయత్నం చేయరాదు. కేవలం ఉపాసన మాత్రమే ఉండాలి. లభించినటువంటి దాన్ని స్వీకరించాలి, దానిలో తృప్తి పడుతూ ఉండాలి. దొరికిన దాంతో తృప్తి పడాలి. దొరకలేదని చింతపడరాదు, బాధపడరాదు. ఇది యోగి లక్షణం కాదు. కొండ చెరువును చూచి తృప్తి అనేటువంటి లక్షణాన్ని నేర్చుకున్నా అన్నాడు ఈ మహానుభావుడు. అలాగే సముద్రం, అలాగే మిడుత, అలాగే మధుకరం, అలాగే తేనెటీగ, అలాగే ఏనుగు, హరిణము, చేప, పింగళ అనేటువంటి వైశ్య, అలాగే స్వామి శిశువు, కన్య, అలాగే లకుముకి బిట్ట, అలాగే కమ్మవాడు, అలాగే సర్పము, సాలెపురుగు, బ్రహ్మరము అనేటువంటి ఈ అన్నీ కూడా స్వామివారు గురువులుగా ఎంచుకున్నాడు. మళ్ళీ వారంలో ఇవి కూడా మనం చెప్పుకుంటాం. దత్తాత్రేయ స్వామి యొక్క అపారమైన కరుణ, ఎంత అద్భుతమైన కరుణాస్వరూపుడు అంటే దయ మాత్రమే కలిగి ఉన్నవాడు. అయితే ఈ స్వామి తన దగ్గరికి చేరుకునేటువంటి భక్తులను పరీక్షిస్తాడు. రకరకాల పరీక్షలు చేస్తాడు. వికృతంగా కనపడతాడు, వికారంగా కనపడతాడు, శ్రీలోలుడిగా కనపడతాడు, మధుడు గోలేవాడుగా కనపడతాడు. ఇవన్నీ కూడా కేవలం ఆ వచ్చిన శిష్యుడి యొక్క అంతరంగాల్లో దాగి ఉన్నటువంటి గుణ సంపదకు ప్రతీకాలే. పోయిన ఇలాంటి వాడి దగ్గరికి వెళ్ళడం ఏమిటి అనేటువంటి హేళనభావం కలిగి వెళ్ళిపోవాలి, వాడు మరలిపోవాలనే. ఎవడైతే దృఢచిత్తుడై గురువు యొక్క ప్రసాదమే నాకు కావాలి, ఆయన యొక్క అనుగ్రహం కావాలి, ఆయన చర్యలతో నాకేమే. శంకరభగవత్పాదులు ఒకసారి కళ్ళు తాగాడని భక్తులందరూ కళ్ళు తాగారట. వెంటనే స్వామివారు వెళ్ళి ఓ బంగారు కొలువు దగ్గరికి వెళ్ళి బంగారం, కరుగుతున్న బంగారం తాగేసి తాగండి అన్నాడు. బా అన్నారు అందరూ. గురువుగారు ఏం తింటారు, ఏం చేస్తారు, గురువుగారు ఎట్లున్నారో నేనెట్లుండాలి, గురువుగారు ఎలా చేశారో చేయడం కాకుండా గురువు యొక్క ఆచరణలో ఉన్నటువంటి మర్మాన్ని తెలుసుకొని నీవు గురువు అంతటి వాడు కావడానికి ప్రయత్నం చేయాలి. గురువు దీపశిఖ తాను వెలుగుతూ సమస్తమైనటువంటి జ్యోతులతో శిష్యులందరూ వెలిగిస్తుందా.
గురువుగా ఉండడానికి ఇష్టపడు. గురువు తన శిష్యులను తనకంటే గొప్ప గురువులు కావడానికి, అలా అయినటువంటి శిష్యులు చూసి ముడిచిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. దత్తాత్రేయ స్వామి అనేక అవతారాల్లో అనేక మందిని రక్షించడమే ఈయన భావం, కాపాడడమే ఈయన లక్ష్యం, ఆదుకోవడమే ఈయన మహాప్రధానమైన గుణం. అందువల్ల మహాత్ములారా, దత్తాత్రేయ స్వామిని ఆశ్రయించండి, దత్తభక్తులు కండే, దత్త దీక్షాపరులు కండే, దత్తత్వాన్నే మీ దత్తం చేసుకోండి, మీరు దత్తుల్లో లయం కండే అని మిమ్మల్ని అందరినీ కోరుతూ, మళ్ళీ వచ్చే వారం 24 గురువుల్ని, ఆ తర్వాత అలర్కుడి యొక్క చరిత్ర, మహో అద్భుతమైనటువంటి చరిత్ర, అది చెప్పుకోవడంతో దత్తాత్రేయ స్వామి చరిత్ర మనం ఆపుకుంటాం. శ్రీపాదుడి యొక్క చరిత్ర మొదలు పెడతాం అని త్వరలో మీకు చెప్తూ, అక్కడ నుంచి సాయిబాబా దాకా ఈ కథ కొనసాగుతుంది అని తెలియజేస్తూ, మీ అందరికీ శుభాశీస్సులు అందజేస్తూ, జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త, సద్గురు మహారాజ్ కీ జై. ఓం సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యంగరవావహై, తేజస్వినామదీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వో జనా సుఖినో భవంతు.